రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామంలో శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ జ్ఞాన సరస్వతి దేవి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గత 2 రోజులుగా ప్రత్యేక పూజలు హోమాలు వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10:32 దాసరి రామచంద్రరావు సంజారాణి దంపతులచే శైవాగమ ప్రతిష్ఠాచార్య పుల్లెటి కుర్తి సత్యనారాయణ శాస్త్రి బ్రహ్మత్వంలో ప్రతిష్టాపన చేయనున్నారు. శనివారం ఉదయం గణపతి పూజ, మార్జాలు, వాస్తు పూజ, క్షీరాభిషేకం, కళాహోమాలు, లక్షణధార్పం, మంటపార్చన, గ్రామ ప్రదక్షిణం, జలాదివాసం, ధాన్యాదివాసం, ఫలపుష్పాదివాసం, హోమాలు, ప్రసాద వితరణ గావించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో విశేష కృషి జరుగుతోందన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టారని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం 10,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నున్న కృష్ణ, ఏరువండి వెంకట్రావు, ఏరువండి రమణ, మాసిన సుబ్బారావు, కర్రి సీతారాముడు, సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వెంకటనగరం సెంటర్లో భక్తుల సహకారంతో ఒక మంచి దేవాలయం నిర్మించుకున్నారు. సాయిబాబా ఆలయం, అలాగే రేపు పొద్దున ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భక్తులందరి సహకారంతో ఒక మంచి సెంటర్లో ఈ పక్కన తొర్రేడు, అదేవిధంగా వెంకటనగరం పక్కన తిరుమల స్కూల్స్ ఇవన్నీ కూడా భారీగా జనసందం వెళ్ళే రోడ్లో అందరికీ అందుబాటులో ఈ దేవస్థానం వచ్చింది. ఎవరైతే దీని కార్యక్రమాలు నిర్వహిస్తారో పెద్దలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. రేపటి రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా చేయకపోవడం, ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుని మనందరం ముందుకు ఉండాలి. హిందూ ధర్మమే పురాతనమైంది, శాస్త్రీయమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాది భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మత మార్పులకు దూరంగా ఉండాలంటే మన దేవాలయాలు పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ భజన మందిరాల పేరుతో రామాలయాల నిర్మాణం కూడా చేయాలనే ఆలోచనలో ఉంది. 25,000 భజన మందిరాల నిర్మాణం చేసి ప్రజలకి దళిత వాడల్లో కానీ, బలహీన వర్గాల వాడల్లో కానీ అన్ని చోట్ల కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. టీటీడీ ధార్మిక సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు మనందరికీ పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ ఎవరైతే పూజాధికారులు నిర్వహిస్తున్నారో పెద్దలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు.